ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీవు ఎట్టి మాటలకు చెవియొగ్గి నీ సమయమును గడుపుచున్నావు. దేవుడు వినగలిగిన చెవులిచ్చారు కాబట్టి అన్ని మాటలు వినిపిస్తాయి, నీకు వద్దనుకున్నా వినిపిస్తాయి. అయితే ఇక్కడ ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును అనగా, నీవు ఎట్టి ఉపదేశములు వింటూ, ఎట్టి మాటలు వింటూ, ఎట్టి కాలక్షేపములు చేస్తూ ఉన్నావు. నీవు చేయాల్సిన పని ఏమిటి అనగా, దేవుని ఉపదేశములను అనగా మంచి సంగతులను నీవు వినవలను. మంచి సంగతులు విని ఆ మంచి సంగతుల గుండా నీవు ప్రయాణం చేయాలి. మంచి విషయములను మాత్రమే నీవు స్వీకరించి అట్టి జీవితమును నీవు అలవర్చుకోవాలి. ఎప్పుడైతే నీవు మంచి మార్గముల యందు ప్రయాణము చేయగలుగుతావో అప్పుడు నీ బ్రతుకు ఎంతో మేలుకరముగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుని మాటల వైపు నీ మనస్సును తిప్పుకొని నీ చెవులారా ఆ మంచి మాటలు విని దేవాది దేవునిని నీవు ఆశ్రయించి ఆయన అడుగు జాడలయందు నడువగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ధన్యవంతముగా ఉంటుంది. నీ బ్రతుకులో నీవు ఎన్నో మేలులను పొందుకుంటావు. నీ బ్రతుకులో నీకు ఎప్పుడు ఏమి అవసరమో, ఎప్పుడు ఏ మేలు అవసరమో అవన్నీ దేవునికి తెలుసు. వాటన్నిటినీ దేవాది దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తారు. కాబట్టి నీవైతే దేవుని ఉపదేశములకు చెవియొగ్గి ఆ ఉపదేశములలో జీవించుటకు నీవు ప్రయత్నము చేయాలి, పాటుపడాలి. అట్టి రీతిగానే నీవు జీవించాలి నేస్తమా. అట్లా గనక నువ్వు చేయగలిగినట్లయితే నీ బ్రతుకులో నీవు ఎన్నో మేళ్లను పొందుకుంటావు. నీకు అవసరమైన ప్రతి మేలును కూడా దేవుడు తప్పక అనుగ్రహిస్తారు. నీ బ్రతుకు ఎంతో ధన్యవంతముగా ఉంటుంది. సో అందుకని నేస్తమా, నీవు దేవుని చిత్త ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము జీవించడానికి మాత్రమే కోరుకో. దానిని మాత్రమే నీకు వరముగా ప్రసాదించమని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. మా ప్రియులందరిని, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. ఈ దినము పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమును, ధైర్యమును అనుగ్రహించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహములు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. యవన కాలమందున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది బిడ్డలు నాయన వివాహాల కొరకు, ఉద్యోగముల కొరకు, గర్భఫలాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు రాజా. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి వారి కష్టములకు అనేక రెట్లు ఫలములు దయచేయండి నాయన. జీవము కలిగిన తండ్రి, బిడ్డల ప్రయాణముల్లో తోడుగా ఉండండి నాయన. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి చారాల్సిన గమ్యస్థానమునకు క్షేమముగా చేర్చమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.